So guys, good morning. Reached Varanasi. వారణాసిలో ఇది మేము తీసుకున్న హోమ్ స్టే, వాటికా హోమ్ స్టే. బుద్ధా ఇంటర్నేషనల్ కొంచెం దూరంలో ఉంది ఇది. ఓల్డని చెట్లు, పొద్దున పొద్దున పక్షుల కేరింతలు అయితే ఆసమ్ ఉన్నాయి. సో జనరల్గా కొత్త ప్లేస్లోకి వెళ్తే మనకి నిద్ర రాకపోవడము, కొంచెం న్యూ ప్లేస్ కాబట్టి అట్లా అనిపిస్తుంది కదా. నిజంగా చాలా చాలా బాగా ప్లెజెంట్గా నిద్రపోయాము. మేము డిన్నర్ చేసేసి ఇక్కడికి వచ్చేసి స్టే చేసేసరికి, అంటే వచ్చి చెక్ ఇన్ అయ్యేసరికి 10-15 ఏమో అయింది. ఇంకప్పుడు పడుకున్నామంటే 8:20కి లేచాము. అంత బాగా నిద్ర పడింది. అండ్ రియల్లీ ఆసమ్ ప్లేస్ ఇది ఉండడానికి. ఒకవేళ మీరు వారణాసికి వస్తే ఖచ్చితంగా ఈ స్టేని ఎక్స్ప్లోర్, అంటే మీరు booking.comలో చూడండి, వాటికా హోమ్ స్టే వారణాసి, బుద్ధా ఇంటర్నేషనల్ పక్కన వెరీ వెరీ క్లోజ్ అట్ బుద్ధా ఇంటర్నేషనల్ హోటల్ దగ్గర ఉంటుంది. అండ్ రియల్లీ ఆహ్లాదం అంటారు, పీస్ఫుల్ స్టే అంటారు కదా, అట్లాంటి ప్లేస్కి దిస్ ఇస్ ది చిరునామా. చాలా చాలా బాగుంది. చాలా డిఫరెంట్ గార్డెనింగ్ డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. అంటే వెజిటేబుల్స్ ఉన్నాయి, డిఫరెంట్ వెజిటేబుల్స్ అట్లాంటివి. ఇది పెద్ద మామిడి చెట్టు. దిస్ ఇస్ మామిడి చెట్టు ఉంది, వేప చెట్లు ఉన్నాయి, పపాయ చెట్లు ఉన్నాయి, పూల మొక్కలు అయితే బోల్డ్ అన్ని. ఇంకా పక్షుల కేరింతలు అయితే అంత ఇంత కాదు. లైక్ గుడ్ మార్నింగ్ వేకప్, ఇట్స్ వేకప్ టైమ్, సన్ రైజ్ టైమ్ అని చెప్పేసి ఫుల్గా కేరింతలు పెడుతున్నాయి. దిస్ ఇస్ ది గార్డెన్. చాలా బాగుంది ప్లేస్. నాకు ఇలా ఇష్టం, అంటే చాలా గ్రీనరీ, నాకు ప్లాంట్స్ చాలా ఇష్టం. అమ్మ వల్ల ఇది. అమ్మ అయితే చాలా మటుకు గార్డెన్లోనే టైం స్పెండ్ చేసేది. మేము కాలేజెస్కి అట్లా వెళ్ళిపోతే, అప్ప వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతే తను ఎక్కువగా గార్డెన్లో టైం స్పెండ్ చేసేది, డిఫరెంట్ మొక్కలు పెంచేది. అవన్నీ నిజంగా నాకు చెరిషబుల్ అనిపిస్తున్నాయి, గుర్తొస్తున్నాయి. ఇది వంకాయ చెట్టు చూసారా, వంకాయలు ఎన్ని ఉన్నాయో అక్కడ, ఇక సీరాయి వంకాయ చెట్టు ఇది. తర్వాత ఇది వచ్చి ముల్లంగి చెట్టు. అక్కడ ముల్లంగిలు కనిపిస్తున్నాయా, ఐల్ షో యూ. ఇదో ముల్లంగి చెట్టు, కొత్తిమీర. ఇవి ధనియాల చెట్టు, ఇవి ధనియాలు. రైట్, ఇంకా అటువైపు కూడా ఉన్నాయి. ఐల్ షో యూ. ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ కదా. ఖచ్చితంగా రండి ఇక్కడికి వస్తే వారణాసికి. అంటే నేను ఎందుకు ఇమీడియట్లీ వీడియో చేస్తున్నానంటే, మీరు ఒకవేళ ప్రయాగ్రాజ్ వస్తే ఖచ్చితంగా ఇటు వస్తారు అని తెలుసు. బ్యూటిఫుల్ కదా. జనరల్గా ప్రయాగ్రాజ్ వచ్చిన వాళ్ళు వారణాసి, అయోధ్యకి ఖచ్చితంగా వెళ్తారు అనేసి. ఒకవేళ వారణాసిలో స్టే చేయాలి అని అనుకుంటే, ఇది టెంపుల్ నుంచి 8.8 కిలోమీటర్స్లో దూరంలో ఉంది. మిగతావన్నీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. లైక్ పర్ నైట్ వచ్చేసేసి 8,000-9,000 ఆన్ నుంచి ఉన్నాయి. అంటే ప్రాబబ్లీ ఇంకా ఉండొచ్చు స్టే, కానీ సోల్డ్ అవుట్ ఉండొచ్చు. నాకు కొన్ని మాత్రమే చూపెట్టాయి, విచ్ వాస్ లైక్ 8 పర్ నైట్ వచ్చి మనకి 8,000, 9,000, 10,000 నుంచి ఉన్నాయి రేంజ్. సో నేను వెతకంగా ఇది దొరికింది, వాటికా స్టే అనేసి. నిజంగా వాటికా స్టే అంటే ఏదో అనుకున్నాను, అంటే అట్లా హోమ్ పేరు అట్లా పెట్టినట్టున్నారు అనేసి. నిజంగా దిస్ ఇస్ వాటికా వనం. అద్భుతంగా ఉంది సరే. ఇది వచ్చి కాలీఫ్లవర్ చెట్లు. కాలీఫ్లవర్ చెట్టు. ఇవి ఆవాల చెట్టు. సో ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ హోమ్ స్టే, మీరు వాటికా హోమ్ స్టేకి చూడండి.
మీకు booking.comలో ఈజీగా దొరుకుతుంది. అండ్ ఇక్కడ హోమ్ కిచెన్ కూడా ఉంటుంది. అంటే మనకి ఉన్న రూమ్లో కాదు, వీళ్ళకి మార్నింగ్ 8 o'clock నుంచి 5 o'clock వరకు కిచెన్ ఉంటుంది. లో మనకి ఏమేమి కావాలి అనేసి వాళ్ళు మనకి ఇష్టమైనవి వండి పెడతారు. ప్యూర్ వెజిటేరియన్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈవినింగ్ డిన్నర్ మాత్రం వీళ్ళు సర్వ్ చేయరు. మేము ఇంటి నుంచి సామాగ్రి తెచ్చుకున్నాము కాబట్టి మేమంతా ఇక్కడ వండుకోవాలి అని అనేసుకొని వీళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాము. సో ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఎంట్రన్స్లో రాగానే గేట్ పక్కన ఒక షెడ్ టైప్లో, ఆ షెడ్ టైప్ ప్లేస్లో వచ్చేసేసి మీరు వండుకోవచ్చు అని అన్నారు. అది కూడా నేను మీకు చూపెడతాను. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. I am loving it. వెళ్తే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. సో ఇలా వెళ్ళి మీకు చూపెడుతున్నాను. అది అదండి, అక్కడ ఒక షెడ్ కనిపిస్తుంది కదా, ఈ షెడ్లో మీరు వండుకోవచ్చు అని చెప్పారు. సో ఇక్కడ వండుకొని మేము మీల్స్ ప్రిపేర్ చేసుకుంటాము, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ కూడా. సో దిస్ ఇస్ ది వాటికా హోమ్ స్టే. వండర్ఫుల్. ఉయ్యాల వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఫ్యామిలీ ఇది, అబ్బాయి అండ్ ఆంటీ అంకుల్. సో వీళ్ళు ఇక్కడ ఈ దగ్గర మెయింటైన్ చేస్తారు. ఓనర్స్ వచ్చేసి ముంబైలో ఉంటారు అనుకుంటా. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ మోర్ అప్డేట్స్. పార్ట్నర్ సి యా.